నమస్తే. నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండలం బలాన్పల్లి గ్రామంలో మరి నిన్న రాత్రి అంగరంగ వైభవంగా భజన పోటీ నిర్వహించడం జరిగింది. మరి చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో నిర్వహించారు. మరి మరి సూర్య భగవానుడు ఉన్నాడు, అతన్ని ఆలయ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సూర్య భగవానుడు ఏంది, ఆలయ విశిష్టత ఏంది, ఆలయం గొప్పతనం ఏంది, ఇక్కడికి వచ్చే భక్తులకు మీరు ఇచ్చే ఆలోచన సందేశం ఏమిటి? సూర్యుడు ఎందుకంటే ప్రత్యక్ష దైవం, అది మా దగ్గర పూర్వం నుంచి ఉన్నది కనుక మా అదృష్టం. అది ఈ మధ్యలోనే మనం కూడా దాన్ని అభివృద్ధి చేసి మన గ్రామంలో సూర్యభగవాన్ని మనం మరి ఆ విధంగా మనం చేసినట్లయితే మన గ్రామం పైన వారి అనుగ్రహం ఉంటుంది. అంతేగాక మన గ్రామం దశ దిశలో పేరు మోగుతుంది. మనం అది ఉండడం అదృష్టం కనుక అది చేసుకుంటే ఎందుకంటే సూర్యభగవానికి ఇప్పటి వరకే మేము 6 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా భక్తులు ఎక్కడెక్కడి నుంచో ప్రతి ఆదివారం ఇక్కడ వస్తారు. వాళ్ళ కోరికలు తీర్చాలని చాలా చెప్తున్నారు. అటువంటి ప్రభావం ఉంది ఆ సూర్యభగవాన్ దగ్గర. అందుకొరకు అటువంటి ఆలయాన్ని మనం పునర్నిర్మాణం చేసుకోవాలని సంకల్పంతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. ప్రతి సంవత్సరానికి కూడా ఇంతకింతకు మన అభివృద్ధి పథకంలో నడుస్తుంది. ఆ విధంగానే మేము దాన్ని ముందుకు ఆలయ చరిత్ర ఏంది? ఆలయ చరిత్ర పూర్వం నుంచి ఉన్నది కనుక వాళ్ళు ఏదో చిన్నకేశవులు అని పెద్దలు దాని వాడుకలో ఉన్నది. అయితే రైతులందరూ కూడా మరి రైతులు ప్రతి సంవత్సరం బండ్లు ప్రదక్షిణ చేసి సత్యనారాయణ వ్రతాలు జరిపేవారు. అది అట్లే అంటే ఆలయం వెలుగులోకి, అంటే మీ చిన్నప్పటి నుంచి వెలుగులోకి వచ్చిందా? ఇవి ఈ మధ్యనే ఇంత ప్రభావం చూస్తున్నాం? చిన్నప్పటి నుంచి వెలుగు లేదు, అక్కడ ఉన్నది ఏదో గుడ్డిగా పడినది, అంతే పడినది. పెద్దలు ఏదో బండ్లు సంవత్సరానికి పోయి తిప్పుకొచ్చుకునేది. అది పొలాల మధ్యలో ఉన్నది, చేనులో ఉన్నది. అది అది అప్పుడు మాత్రమే కొద్దిగా చుట్టూ పరిసరాలు శుద్ధి చేసి ఆ బండ్లు మాత్రం తిరిగి వచ్చేది. అది అందుకొరకు మేము ఇప్పుడు ఈ మధ్యలో దాన్ని చేయాలని అనుకున్నాం, అభివృద్ధి చేయాలనుకొని దాన్ని. మరి చిన్నకేశవ స్వామి నుండి సూర్యభగవానుడు అని మీకు ఎవరు చెప్పారు? ఎప్పుడు వెలుగులోకి? మా దగ్గర యజ్ఞయాగాలు చాలా కాలం నుంచి చేస్తున్నాము. ఇక్కడ వచ్చినటువంటి పీఠాధిపతులు వాళ్ళందరూ చూసి ఒకసారి స్వామి మా దగ్గర ఆలయం ఉంది, కొద్దిగా చూడాలని అంటే అక్కడ తీసుకొస్తే స్వాములంతా పరిశీలించి ఇది సూర్యభగవానుడు అని తెలియజేసిండు. అప్పుడు దాన్ని ఎవరో శిథిలం చేస్తే దాన్ని కొద్దిగా మళ్ళీ మేమే అక్కడ దాన్ని కొద్దిగా శుద్ధి నిలబెట్టి మళ్ళీ కొద్దిగా సిమెంట్ చేసి దాన్ని అలంకరణ చేసి మళ్ళీ ఏదో విధంగా మళ్ళీ అందరూ దర్శించుకునేటట్టు చేసినది. అప్పటి నుంచి ఇంకా అప్పుడప్పుడు ప్రతి సంవత్సరం ఆ విధంగానే జరుగుతుంది. ఈ మధ్యలోనే ఎందుకంటే మనం కూడా చేయాలి, ఇది మన అభివృద్ధి చేయాలి, మన గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కొరకు మేము ముందుకు జరుగుతున్నాం. దానికి అందరూ సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు గ్రామంలో మరి ప్రతి ఒక్కరు సహకారం చేత అది అవుతుందని నమ్మకం ఉంది. తప్పనిసరిగా రేపు 7వ వార్షికోత్సవం వరకు సూర్యునికి 7 అంటే సప్త ఋషుడు కనుక వారికి రేపు 7వ సంవత్సరం వరకు దాన్ని ఎట్టి పరిస్థితిలో ప్రతిష్ట చేయాలి అని దృఢ సంకల్పంతో ఉన్నాం. అది తప్పనిసరిగా అందరూ సహకరిస్తున్నారు, అవుతారని మాకు పూర్తి భగవంతుని కృప ఉందని నన్ను నమ్ముతున్నాను. చివరగా అండి, ఎందుకంటే మీకు బాగా ఒక పద్యం పాడండి, కళాకారులు. ఇప్పుడు మేము ఎందుకంటే వెళ్ళాలి. ఓకే, సంతోషం అండి, ధన్యవాదాలు. మనం బాలరెడ్డి గారి స్వగృహంలో ఉన్నాము. వాస్తవానికి ఇప్పుడు చాలా బిజీ షెడ్యూల్ అయినా తప్పదు కనుక మనం ఇంటి దాకా వచ్చాం కనుక మరి వాళ్ళ సమయం ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప ధన్యవాదాలు అండి. చేసే సమయం ఉన్నప్పుడు మళ్ళీ వచ్చే ప్రయత్నం చేద్దాం, కలిసి మాట్లాడాలి. ఎందుకంటే దశ దిశల వ్యాపకం ప్రచారం కొరకు కూడా మీరు బాగా తోడ్పడాలి. మీరు చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆ విధంగా మీరు ప్రచారాన్ని తీసుకురావాలని మన ధన్యవాదాలు.